వినుకొండ నియోజకవర్గంలో ఈ విధంగా ఎన్నో కళ్ళ ముందు చూస్తున్నాం. అందుకోసం ఈ విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి దాంట్లో డ్రైవింగ్ లో మెలకువలు యాక్సిడెంట్ అవ్వకుండా చేస్తున్నాం. ఈ విధంగా 5,000 మందికి కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే కార్యక్రమం శివశక్తి ఫౌండేషన్ ద్వారా తీసుకుంటున్నాం. అవి రానున్న 3-4 నెలల్లో ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను ఆర్టీఓ అధికారులను కోరుతున్నా. అంతేకాదు 10,000 మందికి అవేర్నెస్ ప్రోగ్రామ్, బైక్ మోటార్ సైకిల్ నడిపే దగ్గర నుండి ఆటో నడిపే వాళ్ళ దగ్గర వరకు, అలాగే ట్రాక్టర్ డ్రైవింగ్ నుండి కార్ డ్రైవింగ్ వరకు మొత్తం ప్రతి డ్రైవింగ్ వాళ్ళందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ 10,000 మందికి పైగా వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరిని 2-వీలర్ 4-వీలర్ వెహికల్ డ్రైవ్ చేసే అందరికి కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దాని ద్వారా మెలకువలు వాళ్ళకి నేర్పుతాం. దాని ద్వారా యాక్సిడెంట్ రేట్ తగ్గిస్తాం. దీని ద్వారా అవకాశం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేస్తాం. చంద్రబాబు గారి ఆశీస్సులతో ఈ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని చక్కగా కండక్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ శివశక్తి ఫౌండేషన్ ద్వారా పొందుతున్నారో వారందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. తొందరలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడతాం. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి తప్పనిసరిగా మీరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని చక్కగా తిలకించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.